ఎందుకు కాంటినెంట్ వస్తుంది ఇక్కడ? అంటున్నారు అదే క్లియర్గా చెప్తుండే కదా వాడు, షో కాంటినెంట్ హోస్ట్ చేసిన కంట్రీస్ కదా అడుగుతుంది అది. కాన్ గ్రూప్ బై నా కమాండ్ అవుట్ ఆఫ్ సింక్. రిఫ్రెష్. నేమ్స్ గ్రూప్ బై కాంటినెంట్. ఇక్కడ మిస్టేక్ చేసినాము. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ గేమ్స్. ఇక్కడ దీంట్లో ఎర్రర్ ఉంది ఇట్లా. ఉంది. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, మేబీ మీరు ఒకసారి ఇవన్నీ ట్రై చేయండి మళ్ళా. ఓకే. సో బేసిక్గా గ్రూప్ అయినప్పుడు ఎప్పుడు వస్తుందంటే ఇంక ఇలానే కౌంట్ చేసినప్పుడు కానీ, గ్రూప్ ఆఫ్ ద రోస్ పైన ఏం చేయాలన్నా కానీ గ్రూప్ బై యూస్ చేస్తాం మనం. సమ్ చేయాలన్నా, యాడ్ చేయాలన్నా, యావరేజ్ చేయాలన్నా, డిస్టింక్ట్స్ నేమ్స్ కావాలన్నా కానీ గ్రూప్ బై వన్ ఆఫ్ ది ఆప్షన్ అంతే. డిస్టింక్ట్ నేమ్స్ కావాలంటే ఇంకా డిఫరెంట్ కీవర్డ్స్ ఉన్నాయి, ఆ డిస్టింక్ట్ అనేసి ఇవి అవి దట్స్ ఫైన్. మీరు కావాలంటే ఇంకోసారి ట్రై చేసుకోండి. అది కాన్సెప్చువల్గా అవసరం లేదు, డైరెక్ట్గానే తెలిసిపోతుంది అది. సో అది సెలెక్ట్లో గ్రూప్ బై అది వస్తుంది అనమాట. సో గ్రూప్ బై అయిపోయింది మనకి. నెక్స్ట్ మెయిన్ కాన్సెప్ట్స్ వచ్చి మీకు ఇక్కడే తెలిసిపోతుంది మీకు ఆల్మోస్ట్ వీఆర్ రెడీ. ఓకే విత్ ద సెలెక్ట్ క్వరీస్ అనమాట. మోస్ట్ ఆఫ్ ది సెలెక్షన్ క్వరీస్ అయిపోయినాయి మీకు. ఇంకా సెలెక్షన్లోనే ఇప్పుడు మల్టిపుల్ టేబుల్స్లో సెలెక్ట్ చేయాలనుకోండి. ఇప్పుడు ఇవంతా మనం ఏం చేసినామో, ఇక్కడ దాకా చేసినటువన్నీ ఏం చేశారు మీరు? ఎన్ని టేబుల్స్ పైన యాక్షన్ చేశారు మీరు? కండిషన్ ఎన్ని టేబుల్స్ మధ్యలో అప్లై చేసినారు మీరు? చెప్పండి ఎవరెవరు. కండిషన్ మీరు మీ కండిషన్స్ రాసేటప్పుడు ఎన్ని టేబుల్స్ యూజ్ చేశారు? వన్ టే వన్ మ్మ్. టేబుల్. ఈ ఆపరేషన్స్ అంతా మీరు ఇప్పటిదాకా చేసిన క్వరీస్ అన్నా అన్నీ సింగిల్ టేబుల్ బేస్ చేసుకొని క్వరీ చేశారనమాట. కరెక్టేనా? అవును. సో ఇప్పుడు నాకు మల్టిపుల్ టేబుల్స్లో నుంచి డేటా రీడ్ చేయాలి, అప్పుడు ఎలా చేస్తాను నేను? సింగిల్ టేబుల్ అంటే ఓకే, వి లెర్న్ ఇట్ హౌ టు రీడ్ ద డేటా అనేసి. ఇప్పుడు మల్టిపుల్ టేబుల్స్ నుంచి రీడ్ చేయాలి నేను, అప్పుడు ఎలా చేస్తారు? ఇన్నర్ అవుటర్ అవి యూస్ చేస్తాం. జాయిన్స్ చేయాలన్నమాట. రెండు జాయింట్స్ టేబుల్స్ వచ్చి జాయింట్స్ చేస్తాం. రెండు టేబుల్స్ వచ్చి జాయిన్ చేయాలి. సేమ్ లైక్ ఇందాక మనకి ఇక్కడ సింగిల్ రో మల్టీ రోస్ వచ్చాయి కదా, సింగిల్ రో ఫిల్టర్స్ మల్టీ రోస్ ఫిల్టర్స్. అప్పుడు ఏం చేసాం మనము? సేమ్ లైక్ సింగిల్ రో ఫిల్టర్స్ ఇక్కడ ఏముంటాయో అదర్ రోస్ కూడా సేమ్ రూల్స్ ఉంటాయి. బట్ ఓన్లీ మనం ఎక్కడ ట్విక్ చేస్తున్నామో అండ్ ఆర్లతో రెండింటిని మర్చి చేస్తున్నాం అనమాట. అంతే కదా? మీరు ఒకసారి దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తారు. లెట్ మీ దీన్ని కొంచెం ఇలా లాగుతాను ఇంకా. మళ్ళీ ఫైనల్గా చేంజ్ చేస్తాం ఆర్డర్. ఇదే మీద దీన్ని ఇలా చేస్తే ఇప్పుడు దీన్ని ఎక్స్టెండ్ చేస్తాను. ఇప్పుడు ఇది రో వన్ సింగిల్ రో కండిషన్ అన్నాం మనము. సింగిల్ రోస్కు ఈ కండిషన్స్ అన్నీ చేయొచ్చు అనేసి. ఈ పక్క ఇంకో సింగిల్ రో ఉంటుంది. ఈ సింగిల్ రో అనేది ఏంది? ఇది కాలం, అది కాలం వన్ అయితే ఇది ఏంటి? కాలం టూ అనమాట. వీటన్నిటిని ఎలా మర్చేస్తున్నావు నువ్వు? కాలం వన్ని కాలం టూని అండ్ కానీ ఆర్ కానీ యూస్ చేసి మర్చేస్తున్నావు. ఎందుకంటే టూ డిఫరెంట్ కాలమ్స్ ఇన్ ద సేమ్ టేబుల్ అనేసి. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ వస్తుంది. సెకండ్ టేబుల్లో కూడా సేమ్ కండిషన్స్ అన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటాయి.
నీకు ఒక టేబుల్లో ఉన్న కండిషన్స్ సెకండ్ టేబుల్ కానీ ఇన్ని టేబుల్స్ అయినా కానీ సేమ్ కండిషన్స్ అప్లై అవుతాయి. బట్ ఈ రెండు టేబుల్స్ని మనం ఇందాక ఏం చేసాము, రెండు కాలమ్స్ని అండ్ ఆర్ యూస్ చేసుకొని మర్చ్ చేసినాము. ఇప్పుడు టూ టేబుల్స్ మర్చ్ చేయాలంటే ఏం చేయాలా, ఇందాక పెట్టినట్లు జాయింట్స్ యూస్ చేయాలన్నమాట. ఇప్పుడు జాయింట్స్ ఎందుకు యూస్ చేస్తున్నారు చెప్పండి, మీకు ఏమర్థమైంది చెప్పండి. టూ టేబుల్స్ ఫస్ట్ ని జాయింట్స్. మర్చ్ చేయాలంటే జాయింట్స్. ఓకే, రెండు టేబుల్ ఎందుకు మర్చ్ చేయాల్సి వచ్చింది? ఎందుకు చేయాలి సేమ్ రెండు టేబుల్లోనూ సేమ్ కాలమ్స్ నేమ్స్ ఉంటాయి. ఎలా మర్చ్ చేస్తారని అడగట్లే, ఎందుకు మర్చ్ చేయాలని అడిగా. ఎందుకు మర్చ్ చేస్తాము? ఎందుకు మర్చ్ చేస్తాం సార్? For multiple tables, huh? మల్టిపుల్ టేబుల్స్ ఎందుకు మర్చ్ చేస్తాం? వై వి నీడ్ టు మర్చ్? For comparison, కంపారిజన్. కంపారిజన్ చేయడానికి మర్చ్ చేసేది ఎందుకు, కంపేర్ చేసేది సరిపోతుంది కదా. బేసిక్గా సెలెక్ట్స్ ఎందుకు వాడతాం చెప్పండి మనము? చూపించడానికి. సో సో అది సెలెక్ట్ ఎందుకు వాడుతున్నాం మనము? సో చేయడానికి, చూపించడానికి. రిట్రైవ్, డేటాని తీసుకోవడానికి. డేటా చూపించడానికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా తీసుకొని డేటా చూపించడానికి అనమాట. సో ఇందాక ఇక్కడ ఏం చేసాం మనం ఇక్కడ, నీకు ఇక్కడ ఏం కావాలి బేసిక్గా ఒక టేబుల్ అంటే యూ వాంట్ ఓన్లీ వన్ టేబుల్ డేటా అనమాట. నీకు లాజిక్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, నీ ఏం చేయాలన్నా కానీ యూ వాంట్ ద ఓన్లీ వన్ టేబుల్ డేటా. సో నీకు ఒక టేబుల్ డేటా కావాలన్నప్పుడు ఏమైందంటే సింగిల్ టేబుల్ నుంచి తీసుకుంటావు, ఇక్కడ నుంచి తీసుకుంటావు అనమాట. దీనికి మనం ఎగ్జాంపుల్ స్టూడెంట్ అని పెట్టుకుందాం అనుకోండి. స్టూడెంట్ టేబుల్ ఇది అనమాట. సో నీకు ఫస్ట్ ఏం కావాలి, ఓన్లీ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఏం చేస్తావు, ఇక్కడి నుంచి స్టూడెంట్ తీసుకుంటావు. తీసుకుంటాం. యూ వాంట్ ద స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, ఓన్లీ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనుకో. సో అప్పుడు ఏం చేస్తావో సింగిల్ టేబుల్ నుంచి తీసుకుంటావు అనమాట. వాట్ ఎవర్ కండిషన్స్, ఈ కండిషన్స్ కానీ ఈ గ్రూప్స్ కానీ వాట్ ఎవర్ నీకు స్టూడెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఓన్లీ ఇక్కడ నుంచే తీసుకుంటావు అనమాట. ఇదేమిది యూనివర్సిటీ టేబుల్ అనుకో, ఇది ఈ సెకండ్ టేబుల్ అనేది యూనివర్సిటీ టేబుల్ అనుకో. యూనివర్సిటీ కాదు, ఏదైనా కాలేజ్ అని ఎనీథింగ్ అనుకో. ఈ కాలేజ్ అనుకో. ఇప్పుడు నాకేం కావాలంటే ఈ స్టూడెంట్తో పాటు ఈ స్టూడెంట్స్ చదివిన యూనివర్సిటీ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలి. అప్పుడు ఏం చేస్తాను నేను, ఫస్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ ఏమో స్టూడెంట్ టేబుల్ నుంచి తీసుకుంటా. నాకు యూనివర్సిటీది ఏమో ఎక్కడి నుంచి వస్తుంది, నాకు యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ సెకండ్ టేబుల్. అప్పుడు సెకండ్ టేబుల్ నుంచి వస్తుంది. ఓకేనా? బట్ ఇప్పుడు నాకు ఈ స్టూడెంట్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలా, ఈ స్టూడెంట్ యొక్క స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అలాంగ్ విత్ ద యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ కావాలా. అందుకే ఈజీగా ఉండటానికి మర్చి చేస్తాం టేబుల్స్. నాకు ఇప్పుడు ఏం కావాలి, ఐ వాంట్ బోత్ స్టూడెంట్ అండ్ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ అంటాం. ఇందాక అండ్ పెట్టినప్పుడు ఏం పెట్టినాము కండిషన్లో, ఇక్కడ గుర్తుందా, ఇక్కడ అండ్ ఆర్ అనేసి. అవును. సో ఇక్కడ క్లియర్గా అడుగుతున్నా నాకు, ఐ వాంట్ ద బోత్ స్టూడెంట్ అండ్ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ అనేసి. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది, అండ్ చేయాలి. అండ్ అనుకో. సో అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది అంటే మర్జ్ చేయాల్సి వస్తుంది అనమాట. మర్జ్ ఎందుకంటే కానీ ఈ రెండు యొక్క ఇన్ఫర్మేషన్ ఒకేసారి కావాల్సి వస్తుంది నీకు, స్టూడెంట్ యొక్క యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ అనేసి. సో అందుకు ఇలాగా రెండు మూడు టేబుల్ యొక్క ఇన్ఫర్మేషన్ నీకు యూ వాంట్ దట్ సింగిల్ టైం అనుకో, సింగిల్ పాయింట్ ఆఫ్ టైంలో యూ వాంట్ ద టూ డిఫరెంట్ టేబుల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చినప్పుడు యూ నీడ్ టు అప్లై ద జాయింట్స్ అన్నమాట.
జాయిన్స్ బేసిక్గా ఎప్పుడు అప్లై చేస్తామంటే నీకు రెండు టేబుల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ సింగిల్ పాయింట్ ఆఫ్ టైంలో కావాలన్నప్పుడు జాయిన్స్ వాడతాం. సో ఇక్కడేమో ఐ వాంట్ ద ఓన్లీ స్టూడెంట్ అనేటప్పుడు స్టూడెంట్కి వెళ్ళి తెచ్చుకుంటాను. ఐ వాంట్ ద ఓన్లీ యూనివర్సిటీ అన్నప్పుడు ఈ పర్టికులర్ టేబుల్స్కి వెళ్ళి తీసుకెచ్చుకుంటాను. బట్ ఐ వాంట్ ద బోత్ స్టూడెంట్ అండ్ ఈజ్ యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ అనేటప్పుడు హీస్ ఆర్ ఆర్ అనుకో, హీస్ యూనివర్సిటీ ఆర్ ఆర్ యూనివర్సిటీ అన్నప్పుడు సో వీ నీడ్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ బోత్ టేబుల్స్. ఈ కాన్సెప్ట్ అర్థమైందా? ఎప్పుడు రెండు టేబుల్స్ మర్చ్ చేయాల్సి వస్తుంది అనేసి. అర్థమైందా లేదా? అర్థమైంది అన్న. రెండు టేబుల్స్ కి ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు మర్జ్ చేయడానికి. మర్చ్ చేయడానికి వెరీ క్లియర్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్లో మనకి డేటా అనేది ఎవ్రీ టేబుల్ ఒక యూనిక్ డేటా ఉంటుంది. వెరీ క్లియర్గా టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు యూనిక్ పర్పస్తో క్రియేట్ చేస్తారనమాట. అందుకే మీరు చూస్తే స్టూడెంట్ ఒకటి ఉంటుంది, అడ్రస్ ఒకటి ఉంటుంది, ఎంప్లాయీ ఒకటి ఉంటుంది, అడ్రస్ ఒకటి ఉంటుంది. ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ అవి. సో అందుకు యూనిక్ టేబుల్స్గా క్రియేట్ చేసి పెట్టింటారు. వాటన్నిటిని నీకు ఒక ఎంప్లాయీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ కావాలన్నప్పుడు ఎంప్లాయీ డీటెయిల్స్ ప్లస్ అడ్రస్ డీటెయిల్స్. సో అవి రెండు టూ డిఫరెంట్ టేబుల్స్ని అప్పుడు నువ్వు తీసుకొచ్చేటప్పుడు వాటి రెండింటిని మర్చ్ అంటే సమ్ కండిషన్స్తో మర్చ్ చేసి నువ్వు తీసుకురావాలా. ఓకే. ఓకే. ఇక్కడ ఇక్కడ ఈ రెండు కాలమ్స్ కండిషన్స్ కంబైన్ చేసేదానికి ఏమేమి కీవర్డ్స్ ఉన్నాయి? అండు అందు అండ్ ఆరు ఆర్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు రెండు టేబుల్స్కి జాయిన్. ఆయన బేసిక్గా ఈ రెండింటిని జాయింట్స్ అని అంటారు అనమాట. ఇక్కడ చాలా షార్ట్గా ఉన్నాయి. అర్థమైందా లేదా? క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. మళ్ళా మళ్ళా ఇంకోసారి పో మళ్ళా ఇంకోసారి మళ్ళీ స్కిల్ స్టార్ట్ చేయకన్నా ఇప్పుడే ఓకేనా. ప్రాపర్గా ఎండ్ టు ఎండ్ నేర్చుకోండి. ఇప్పటికే వయసులో అయిపోతున్నాయి. ఓకేనా? ఇది జాయింట్స్ ఓకే. అనమాట. ఇప్పుడు మనము ఎన్ని టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉన్నాయో చూద్దాం. అది మేబీ ఇప్పటికి ఇది పెట్టుకోండి, రేపు మనం అది స్టార్ట్ చేస్తాం ఎన్ని టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉన్నాయి అనేది. ఎందుకంటే అది మళ్ళీ బిగ్ కాన్సెప్ట్. ఓకే. రేపు మినిమం 2 జాయింట్స్ పెడదాం. ఇప్పుడు ఏమంటే ఎందుకు జాయింట్స్ యూస్ చేయాల్సి వచ్చింది? జాయింట్స్ వేటి మధ్యలో యూస్ చేస్తారు ఈరోజు. సో ఓకే. మనము రెండు రో ఫిల్టర్ కండిషన్స్ని ఎలా మర్చ్ చేయొచ్చు, ఏమేమి కీవర్డ్స్ వాడతారు, ప్లస్ గ్రూప్ బై ఎలా యూస్ చేస్తాము, ఎప్పుడు యూస్ చేస్తాము, ఇది ప్రాక్టీస్ చేయండి ఈ రోజుకి. సో ఓకే. మీకు ఇంకా ఏమన్నా అడిషనల్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న చేసిన ఎగ్జాంపుల్స్లో మీరు కొన్ని సినారియోస్ మిస్ అయినారు. అవి ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేసి కమిట్ చేయండి. ఓకే. ఓకేనా? రేపు మనం జాయిన్స్ పోదాము. జాయిన్స్ ఓకే. మోస్ట్లీ రేపు కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? ఏమైనా క్వశ్చన్స్ నాకు ఉన్నాయి? క్వశ్చన్ ఉంది. నిన్న దాంట్లో ఇవి చేసినాము. ఆర్డరు వేరు అవన్నీ రెండు కీవర్డ్స్ యూస్ చేసి చేసాము. అంటే బోత్ ని కంబైన్ చేసి రాయమని చెప్తున్నావా? లెట్ మీ మీరు ఎత్తుకొస్తాను. ఇదే నీ రిపాజిటరీ ఈరోజు చేసినది. సో అవును. ఇక్కడ ఆ, ఏమో చెక్ వేర్ అప్లై చెయ్యి. చేసినావు, ఓకే. ఇది వేర్ ఉంది, డైరెక్ట్ వేర్లో కండిషన్ ఇన్న వాడినావు, ఇది వేర్. వేర్లో కాలం ఈక్వల్ టు వాడినావు, మల్టిపుల్ వాల్యూస్కి ఇన్ వాడినావు, విన్నా. అండ్ బిట్వీన్ కండిషన్ వాడినావు, ఇది ఆర్డర్ వాడినావు. నువ్వు మిస్ చేసిన సినారియోస్ ఏంటంటే మరి నువ్వు ఇది యూస్ చేసినావు, ఇది యూస్ చేసినావు, ఇది యూస్ చేసినావు, బట్ ఇండిపెండెంట్గా యూస్ చేసినావు. బట్ కాంబినేషన్స్ యూస్ చేసినావా? కాలం ఫిల్టర్ విత్ ఆర్డర్ బై, రో ఫిల్టర్ విత్ ఆర్డర్ బై, కాలం ఫిల్టర్, రో ఫిల్టర్, ఆర్డర్ బై. ఈ మూడు సినారియోస్ మిస్ చేశాను. అంటే మూడు కంబైన్డ్ గా రాయలేదనా? ఇంకా నువ్వు 3 డిఫరెంట్ సినారియోస్ మిస్ అయినావు. అర్థం కాల. నువ్వు మిస్ చేసిన సినారియో కాలం ఫిల్టరు విత్ ఆర్డర్ బై.
కాలం ఫిల్టర్ ఆర్డర్ బై అంటే ఏమొస్తుంది? కాలంని ఫిల్టర్ చేస్తాను. రా దీన్ని. రో ఫిల్టర్ విత్ ఆర్డర్ బై. ఇది చేసినావా? ఇంకోటి కాలం ఫిల్టరు ప్లస్ రో ఫిల్టరు విత్ ఆర్డర్ బై. ఈ 3 సినారియోస్ మిస్ చేసినాను నేను. ఇద్దరు మిస్ అయినాను. ఆ, ఇట్లాంటి డిఫరెంట్ ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్ యూస్ అయినప్పుడే మీరు అర్థమయ్యేది మీకు అసలు ఎలా వాడాలా అనేసి. అసలు సినారియోస్ అర్థమైనాయి మీకు? అర్థమైంది ఇప్పుడు. ట్రై చేయండి, మీరు క్వరీస్ ట్రై చేసి దాంట్లో ఏమైనా డౌట్స్ వస్తే ట్రై చేయండి, అడగండి. సో అవి ఉన్న క్వరీస్నే కావాలంటే మీరు మళ్ళీ ఎన్హాన్స్ చేయొచ్చు. ఇప్పుడు మీరు మళ్ళీ ఈరోజు కవర్ చేయాల్సింది ఈ రో ఫిల్టర్స్, 2 డిఫరెంట్ రో ఫిల్టర్స్ వస్తాయి ఈరోజు. రిమైనింగ్ కాంబినేషన్ సేమ్ ఉంటుంది. ఇక్కడ 1 రో ఫిల్టర్ ఉంది కదా, 2 డిఫరెంట్ రో ఫిల్టర్స్ వస్తాయి. అండ్ ఆర్ యూస్ చేయాలి, గ్రూప్ బై కూడా వాడాలి మీరు. మీరు చెక్ చేయండి డిఫరెంట్ సినారియోస్ కాంబినేషన్స్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఈరోజు చేయాల్సిన పనిలో రేపు చేయాల్సిన ఇంకేం లేదు. ప్రాక్టీస్ చేయండి ప్రాపర్గా. ఓకే అయితే ఇంకా